ఒక్కసారి ఈ వీడియో చూడండి. Ocean, it's a force, a wild, untamed might. And she commands your awe with every breaking light. The microfilm is in your ticket. They're watching the north exit. Use the service tunnel. ఇది రియల్ గా యాక్ట్ చేసిన సీన్ అయితే కాదు, ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో. కనిపెట్టడానికే చాలా కష్టంగా ఉంది కదా. ఇంకా యాక్టర్స్ అనే వాళ్ళు అవసరం లేదు. మీ ఎమోషన్స్, మీ మోషన్స్ అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యే విధంగా రియల్ గా ఎలా తీస్తే ఎలా ఉంటుందో అలానే ఏఐ జనరేట్ చేస్తుంది. ఇదే రీసెంట్ గా గూగుల్ లాంచ్ చేసిన VO3 AI టూల్. మనం జస్ట్ సీన్ ని డిస్క్రైబ్ చేస్తే చాలు, అది సినిమాటిక్ స్టన్నింగ్ విజువల్స్ ని క్రియేట్ చేస్తుంది. స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్రోన్ షాట్స్, ఎవ్రీథింగ్ లుక్స్ ఇన్సైన్లీ రియల్. ఇది లైట్స్, కెమెరా యాంగిల్స్, ఎమోషన్స్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా జనరేట్ చేస్తుంది. ఇది ఏఐ వీడియోనా లేక రియల్ గా తీసిందా అన్నది గుర్తుపట్టడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ షాక్ అవుతున్నారు. మనం మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకుని సినిమా లెవెల్ యొక్క విజువల్స్ ని అది క్రియేట్ చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్, కంటెంట్స్ అన్ని ఇదే విధంగా ఏఐ తో జనరేట్ చేస్తే మన విజువల్స్ కి అండ్ మన ఇమాజినేషన్స్ కి బార్డర్స్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఏఐ టూల్స్ చాలా డేంజర్ అనేసి చెప్పడం ఈజీయే, బట్ ఆ ఏఐ టూల్స్ ని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అన్నదే మ్యాటర్. ఇప్పుడు గూగుల్ లాంచ్ చేసిన ఈ VO3 జస్ట్ బిగినింగ్ అంటున్నారు. అంటే దీనికంటే పవర్ఫుల్ గా వస్తున్నాయా లేక మనల్ని ఏఐ పరిపాలిస్తుందా? ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏఐ రైజింగ్ ని మనం చూడబోతున్నాం. ఏఐ అనేది డేంజరసా కాదా అన్నది కామెంట్ చేయండి, చూద్దాం.